V70 రివ్యూ అయితే ఇప్పుడైతే చెప్తున్నాను నేను. అంటే బండి కలర్ అయితే ఇంచుమించు ఒక 8,00,000 ఉంది. 8,00,000లో ఏ బండి మంచిదొత్తది? మనకున్న ఫీచర్స్ బట్టి, పేలోడ్ బట్టి అన్నీ ఏది మంచిదొత్తది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌరీశంకర్ ట్రాన్స్‌పోర్ట్. థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! V70 రివ్యూ అయితే ఇప్పుడైతే చెప్తున్నాను నేను. అంటే బండి కలర్ అయితే బయటికి ఇంకా రాలేదు. ఏ కలర్ వస్తది ఏంటో కూడాను. మొత్తం దాని స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా బయటకొచ్చినాయి. అదైతే చెప్తున్నాను స్టెప్ బై స్టెప్. మన బండి V30 కదా! V30తో పోల్చి అది చెప్తాను నేను. అప్పుడు మీకు అనిపిస్తది కదా! ఏది బెటరో కాస్ట్ బట్టి. కాస్ట్ కూడా ఇంకా రాలా. బండొచ్చిన తర్వాత వస్తది ఇంతని వస్తది కాబట్టి దీని కాస్ట్‌కి, దాని కాస్ట్‌కి, దీనికున్న స్పెసిఫికేషన్స్‌కి దానికి చూసుకొని మీకైతే తీసుకోవడానికి ఇది బెటరా? V50 బెటరా? మనది V30 కదా! V30 బెటరా? V50 బెటరా? V70 బెటరా? మీరైతే తేల్చుకోవడానికైతే కొంచెం ఈజీగా ఉంటదని అయితే మొత్తం స్పెసిఫికేషన్స్ దీంతో పోల్చయితే చెప్తాను. ఫస్ట్ ఇంజిన్ కెపాసిటీ వచ్చి 1496. అది V50 అయితే 96, V70 అయితే 97 సీసీ. ఇది కూడా సేమ్ సీసీ 1496 సీసీ. హార్స్ పవర్ వచ్చేసి అది V50 వచ్చి 80 హెచ్‌పి. V70 వచ్చి సేమ్ 80 హెచ్‌పియే. సేమ్ అది కూడా ఏ డిఫరెన్స్ అయితే లేదు. బండి పేలోడ్ వచ్చేసి ఇదొచ్చేసి 1300 కేజీస్. V50 వచ్చేటప్పటికి 1500 కేజీస్. అది V70 వచ్చేసేటప్పటికి 1700 కేజీస్. 1700 కేజీలు. అది స్టీరింగ్ వచ్చేసి ఇది పవర్ స్టీరింగ్. మొత్తం మనకి చాలా ఫ్రీగా తిరుగుతది. అది V50 వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ అసిస్టెడ్ స్టీరింగ్ కొంచెం హార్డ్‌గా ఉంటది. సేమ్ అదే టైప్‌లో ఉంటది V70కి కూడా స్టీరింగ్ అయితే. V50, V70 ఇంచుమించు ఒకలాగా ఉంటది స్టీరింగ్ అయితే. అదే బాడీ సైజ్ వచ్చేటప్పటికి మనదొచ్చి 8.8. V50 వచ్చేటప్పటికి 9.8. అది V70 వచ్చేటప్పటికి 9.7. 1 ఇంచు తక్కువ. అది అంటే V50 బాడీ ఇంచుమించులో. వెడల్పు వచ్చేసేటప్పటికి ఇది 5.3. V50 కూడా 5.3. అది V70 వచ్చేటప్పటికి 5.7. అంటే డ్రైవర్ ప్లస్ 2 ఇస్తాడనుకుంటా మరి. అంటే సిట్టింగ్ కెపాసిటీ మార్చొచ్చు. ఒక 4 ఇంచెస్ పెరుగుతుందంటే కొంచెం సిట్టింగ్ కెపాసిటీ మధ్యలో మనకు బేబీ సీట్ ఇచ్చాడు కాబట్టి, ఆ బేబీ సీట్ బదులు ఇంకో సీట్ అన్నా ఇవ్వచ్చు అనుకుంటున్నాను అయితే నేనైతే మరి. క్లారిటీగా అయితే తెలీదు అదైతేని. ఇంకొకటేంటంటే టైర్లు. మనది 185 14 డిస్క్. అది V50కి వచ్చేటప్పటికి 215 15 డిస్క్. సేమ్ అదే డిస్క్ దానికి కూడా V70కి కూడా ఇచ్చాడు. దాంట్లో అయితే ఏ మార్పు లేదు. ఇంకా బండి అంటే మాక్సిమం వచ్చిన తర్వాత తెలుస్తాయి. ఇంకా ఏమేమి మార్చాడో ఏంటో అన్నీ కూడా. నాకైతే ఇంచుమించు V50కి దానికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఎటు చూసినా 200 కేజీస్ పేలోడ్ అయితే ఉంది. అదే పేలోడ్ ఏంటంటే మనకి ఆర్‌టీఓలకి అలాంటి ఆళ్ళకి చూపించుకోవడానికి తప్ప మనకి ఇప్పుడు V50, V70 2 కాస్ట్ డిఫరెన్స్ ఉందనుకో, నేను ప్రిఫర్ చేసేదైతే V50కి అయితే ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే సేమ్ ఫీచర్స్ కదా! మొత్తం అంతా హార్స్ పవర్ సేము, ఇంజిన్ కెపాసిటీ సేము, ట్రక్ సేము. అలాంటప్పుడు V50 అయితే దాని గురించి తెలుసు కూడా మనకి. చూద్దాం ఆ బండొచ్చిన తర్వాత దానికి ఇచ్చే ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఏంటో అన్నీ కూడా చూస్తేనే గాని మనం ఒక డెసిషన్‌కి అయితే రాకూడదు కదా! వీడియో అయితే చూసారు కదా మొత్తం. మీకైతే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. ఇంకొకటేంటంటే ఇప్పుడు కంపారిజన్ కూడా పెడతా. మన ఛానల్‌లో ఉండే కొలది అన్న ఏ బండి బెటరో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళు కష్టపడిన డబ్బు పోగేసి రివ్యూలు చూసి కొంచెం ఏ బండి మంచిదా అని చెప్పేసి ఇంకో 10 మందిని అడిగి అలాగా ఒక ఆలోచనకొచ్చి ఒక బండయితే తెచ్చుకుంటారు. తీరా వాళ్ళనుకున్నది ఆళ్ళకి మనసుకి కొంచెం ఫ్రీ ఉంటది గిల్టీ ఫీలింగ్. మనం తెచ్చిన బండి కరెక్టేనా కాదా అని చెప్పేసయితే ఉంటది. అలాంటి ఆళ్ళందరికీ కూడా మనం మన మన వీడియోల ద్వారా కొంచెం ఫుల్ స్టాప్ అయితే పెట్టాలనుకుంటున్నాం ఆళ్ళ ఆలోచనలకి. కాబట్టి మీరు మనల్ని ఇంకా సారీ. మనల్ని ఇంకా కొంచెం ఎంకరేజ్ చేశారనుకో, ఇంకా అలాంటి వీడియోలయితే పెడతాను. అంటే ఇప్పుడు పలానా కాస్ట్ ఇంచుమించు ఒక 8,00,000 ఉందనుకో, 8,00,000లో ఏ బండి మంచిదొత్తది? మనకున్న ఫీచర్స్ బట్టి, పేలోడ్ బట్టి అన్నీ ఏది మంచిదొత్తది? 9,00,000 ఏదొత్తది? అలాగే ఇప్పుడు V30 బెస్టా? బడా దోస్త్ బెస్టా? లేతే హ్మ్, మహీంద్రా బొలెరో ఉంటది కదా! అది బెస్టా? లేతే ఇంకా అది V50 బెస్టా? దేనికి? మొత్తం అన్నీ కూడా కంపారిజన్‌లో అయితే వీడియోస్ పెడతాను. అలాంటి వీడియోస్ అన్నీ మనం చూడాలనుకుంటే మరి మన ఛానెల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేశారనుకో ఇంకా మంచి మంచి వీడియోలయితే పెడతానండి మరి.